హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం తెలుద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. మహిమగల దేవ, అత్యున్నత సింహాసనం నా రక్షకుడా, విమోచకుడా, నీకు వందనాలు ప్రభువా. అవునైనా నీ యొక్క పక్షాన నా ప్రభావ మేము నిలబడి ఉన్నాం కనుక నా ప్రభువా, మీరే మాత్రం మాట్లాడి సహాయం చేయవచ్చు. మేము కాదు నా ప్రభువా, మీరే మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక నామములు ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మహిమకరం గాక. దేవుని యొక్క నామాన్ని మహిమకరం గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ తండ్రి వల్లే మీరును కనికరము గలవారై ఉండుడి అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు మీ తండ్రి వలె మీరును కనికరము గలవాడు అంటున్నాడు. అయితే నీ తండ్రి ఎల్లైతే ఉన్నాడో, నీ తండ్రి ఎల్లైతే నడుస్తూ ఉన్నాడో ఆ అడుగుజాల్లో నడుమని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి నీ చిత్తము నెరవేరినట్టుగా అని మనం ఎప్పుడైతే పలుకుతున్నామో ఆయన చిత్తము ఎప్పుడైతే నెరవేరాలో తెలుసా, అయితే ఆయన అడుగుజాల్లో నడిచినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. మనము పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం, అవునా? పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం ప్రభువందు నెరవేర్చినట్లు. నీ చిత్తము ప్రభువందు నెరవేర్చినట్టు కదా. నీ చిత్తము ప్రభువందు నెరవేర్చినట్టుగా నెరవేర్చాలి. అంటే ఆయన చిత్తముగా నెరవేరాలంటే ఎవరి పక్క ఎట్లా ఉండాలి తెలుసా? ఆయన అడుగుజాలు నడుస్తుండాలి. ఆయన రొమ్ముపై ఆనుకొని ఉండాలి. హల్లెలూయా. అంటే తెలుసా, ఆయన యొక్క ఏ మాట చెప్తున్నాడో ఆ మాట రీతిగా నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు ఆయన నా ప్రియమైన కుమార్తె అని పిలవడానికి ఆయన చిత్తంగా ఉన్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చగలరు. హల్లెలూయా. తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. నీకు తీర్పు తీర్చే అధికారము ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు. అది న్యాయమైనదైనా అన్యాయమైన నీవు తీర్పు తీర్చే అధికారము పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి తెలుసా? తీర్పు తీర్చేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని తీర్పు తీయగలరు. అవునా? కనుక నీ తండ్రి ఎలా నడుస్తున్నాడు అలా నడువు అంతే. కానీ ఇతరులను ఏలు పెట్టి చూపెట్టి ఒక మాట్లాడే అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఇతరుల కోసం మాట్లాడే అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? నీకు తీర్పిసే అధికారమే లేదు. అవునా? నువ్వు తీర్పిసే అధికారము నీకు ఇవ్వలేదు. సమస్తము ఆయన సాధ్యమే ఉన్నాడు కనుక తీర్పు తీర్చే అధికారం లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమైనా ఎవరు తప్పు చేసినా ఎవరు పాపం చేసినా నువ్వు పాపివి అనడానికి లేదు, నువ్వు తప్పు చేసినావు అనడానికి లేదు. ఎందుకు తెలుసా? అది తీర్పు తీసేవాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యెహోవా పరలోకమందున్న యెహోవా తండ్రి నీకు తీర్పు అధికారం ఉంది. కానీ మనుషుల వలన నీకు తీర్పు చే అధికారము పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడని అక్కడ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 5:48 వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మీరును పరిపూర్ణంగా ఉండను. హల్లెలూయా. నీ తండ్రి గొప్పవాడు కనుక నిన్ను గొప్పవాడుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆయనకు నమ్మగల జీవితం కలిగించినప్పుడు, ఆయనకు నీ యొక్క హృదయం ఇచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన యందు విశ్వాసంగా జీవించినప్పుడు ఆయన ఏమవుతుందో తెలుసా? నీవు నమ్మకస్తుడు కనుక నిన్ను నమ్మకస్తుగా చేయడానికి ఆయన సిద్ధం. ఆయన పరిపూర్ణుడు కనుక ఏమన్నాడు? ఆయన పరిపూర్ణుడు కనుక
మనని కూడా పరిపూర్ణత ఉన్న స్థాయిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోకమందు మిగుతున్న అగ్ని స్తంభము ప్రతి ఒక్క మనుషుల పైన దించబడుతుంది. అర్థం తెలుసా? ఆయన రొమ్ముకు ఆనుకొని ఉంటున్నారు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తీర్పు తీస్తే నీ తండ్రి పరిపూర్ణుడే కదా, నువ్వు పరిపూర్ణుడు నువ్వు కావాలి అర్థం. ఎందుకు తెలుసా? తీర్పు తీర్చే అధికారము ఎవరికి లేదు. హల్లెలూయా. కీర్తన 37:30. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. నిర్దోషును కనిపెట్టాలి, యథార్థవంతులను చూడాలి. సమాధానము పరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే నిర్దోషులను ఏం చేయాలట అక్కడ అతను ఏం చేయాలి? నిర్దోషులు ఏం చేయాలి? నిర్దోషులు ఎవరో దోషులు ఎవరో కనిపెట్టు. అవునా? నెక్స్ట్ యథార్థవంతులను చూడుము. యథార్థవంతుల హృదయం ఎలా ఎవరికదో చూడుము. సమాధాన పరచు వారి సంతతి వారిని సమాధాన పరచాలంటే నీ యొక్క అధికారం. కానీ తీర్పునిచ్చే అధికారము పరిశుద్ధాత్మ ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇచ్చాడా? సమాధాన పరచు సంతతిని నిలుచును గాని, సమాధాన పరచు సంతతి నిలుస్తుంది గాని ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మలమగును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమాధాన పరచు అంతే. ఎందుకో తెలుసా? ఆయన సమాధానకర్త కదా. నీ తండ్రి దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు కనుక నీవు ఆయన కుమార్తె అవుటకు నువ్వు అయినావు కనుక నీలో సమాధానము చేసే కర్తగానే ఉండాలి. అవునా లేదా? సమాధానము పరచు, ఓకే. కానీ తీర్పు తీసే అధికారము ఎవరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేదు అని తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? తీర్పు ఎవరు తీర్చాలి? పరిశుద్ధాత్మ దేవుడే తీర్చాలి తప్ప ఎవరు కూడా ఆ అధికారం ఇవ్వలేదు. ఎవరిని ఏలి చుట్టి చూపడానికి మాట్లాడే అధికారం లేదు. ఒకరి కోసం మాట్లాడే అధికారము దేవుడు ఇవ్వలేదు కదా. ఒక్కరి కోసం మాట్లాడుతున్నామంటే మన యొక్క అంతరంగములో ఫస్ట్ ఏమున్నదో, మన జీవితంలో ఎలాంటి యొక్క తప్పు ఉన్నాయో, ఎలాంటి యొక్క మోసములు ఉన్నాయో మనము తెలుసుకొని మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? న్యాయమైన అన్యాయమైన చూసేది దేవుడే. కానీ మనుషులమైన మనము పాపం జీవితంలో నిలుస్తున్న మనమైతే కాదు. హల్లెలూయా. సామెతలు చివరిగా సామెతలు 14వ అధ్యాయము 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందును నీతిమంతునికి ఆశ్రయం కలదు. అపాయము రాగా ఏమవుతుందట ఇక్కడ? అపాయము రాగా భక్తిహీనుడు నశించిపోతున్నారట. అపాయము రాగా ఎప్పుడైతే దేవుడికి ఆనుకొని ఉన్నావో, దేవుడి యొక్క రొమ్ముపై ఆనుకొని ఉన్నావో, దేవుడి యొక్క మాట వింటూ ఉన్నావో, నీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు ఉపాయము చేత తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోకము నాకు ఇష్టము దిందిస్తున్న పరిశుద్ధాత్మ నిలపరుస్తున్నాడు కదా. అవునా? నిలపరుస్తున్నాడు కదా. అప్పుడు నిన్ను ఎంత అపాయమున దేవుడు ఉపాయం కర్తే కదా, ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అన్నిటిని కలగచ్చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యొక్క వాక్యము నీ నిలకడమైన విశ్వాసము చేత నింపబడి ఉండాలి. నీ యొక్క అంతరంగము త్యాగము జరుగుతుండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు పెళ్లి పల్లెకు తీసుకొచ్చి నిన్ను కూర్చుని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంటాడు. అక్కడ వారసత్వంగా చేయబడుతుంది. ఈ వర్షికందలరమ పరిశుద్ధాత్మ తెలియపడుతున్న ప్రేమడ కుమార్తె, మీరు మీ అందు నేనున్నాను, నా యందు మీరున్నారు. నా మాటలు విని కైకొడేలా మిమ్మల్ని ఎప్పుడు కూడా తోచివేను. ఏలాంటి అపాయం వచ్చాడు తొలగించే సిద్ధంగా ఉన్నాను. తండ్రి యొక్క అడుగుజాల్లో నడిచిన వారిని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోచేయడు. ఎప్పుడు కూడా నా కుమార్తెని సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే తండ్రికి విరోధంగా నడుస్తూ ఉంటావో అప్పుడైతే తప్పదు. పరిశుద్ధాత్మ దేవుడే అపవాదికి
నోట్లో పడేయడానికి దూతలకు ఆజ్ఞాయిస్తుంటాడు. నీ కాలు చెయ్య పట్టుకొని పోయి దయ్యం నోట్లో పడేసి మింగేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కుమార్ నీకు జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ చేత నడవాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం చేత నేను ఇప్పుడు ఆశపడుతున్నావా? అంతరము త్యాగము జరగాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇప్పుడే నువ్వు మారుమర్చు పొందాలంటే దేవుని యొక్క సంకల్పం ఏముందో అది దేవునికి తెలుసు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన సంకల్పం ప్రకారంగా జరగాలంటే ఆయనకు విశ్వాసంగా జీవించాలి. ఆయనకు వాక్యానుసారంగా జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చునుగా ప్రార్థించేద్దాం. పరలోకమందున్న రక్షకానికి వందనాలు ప్రభువా. నాయనా అయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు నా ప్రభువా, తండ్రి అడుగుజాల్లో నడిచాడయ్యా. అయ్యా నా ప్రభా, కుమారుడు గచ్చిన యేసుక్రీస్తు యెహోవా దేవా నీ కుమారుడిగా పంపించావు. అదే రీతిగా నా ప్రభా మా యొక్క నీ యొక్క హస్తల చేత నా ప్రభా మమ్మల్ని చెక్కావు నాయన. అవునా ప్రభా, సృజించావు. మేము కూడా నా ప్రభా నీ యొక్క సొంత బిడ్డలుగా నా ప్రభా నా రక్షకుడుగా మేము నమ్ముచు మమ్మల్ని కుమారుడికి ఏర్పరచుకుని సహాయం చేయమని యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ లేవులు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ యొక్క నామంలో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్.